నమస్తే, వెల్కమ్ టు వార్ టీవీ. నేను సచిన్. మే 8 ఫ్రైడే మార్నింగ్ 10:30 హైదరాబాద్ ట్రాఫిక్ జామ్తో అల్లాడుతోంది. మెట్రో రైల్స్, సిటీ బస్సులు రద్దీగా ఉన్నాయి. అది జూబ్లీ హిల్స్ ప్రశాసన్ నగర్. ఐపీఎస్, ఐఏఎస్, బిజినెస్ పీపుల్, బిగ్ షాట్స్ ఉన్న ఫుల్ ప్రొటెక్షన్ ఏరియా. అప్పటికి ఒక 3 ఫ్లోర్స్ ఇంటి దగ్గర పోలీసులు హడావిడి చేస్తూ ఉన్నారు. హైరాణ పడుతున్నారు. ఫోన్లు మాట్లాడుకుంటూ ఇంట్లోకి బయటికి తిరుగుతూ ఉన్నారు. మెల్లమెల్లగా పొద్దెక్కుతోంది. సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. ఏరియా మొత్తం టాక్ మొదలైంది. పోలీసులు మాత్రం సీసీ కెమెరాలను వెతుకుతూ, కాల్స్ మాట్లాడుతూ డీప్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. బట్ ఎవ్వరికీ ఎలాంటి క్లూ దొరకలేదు, ఒక్క టోపీ తప్ప. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? ఆ క్యాప్ ఎవరిది? డీటెయిల్గా మాట్లాడుకుందాం. నేపాల్, వెరీ బ్యూటిఫుల్ కంట్రీ. హిమాలయాల పాదాల దగ్గర పరిచినట్లున్న దేశం. మనకు చాలా దగ్గరలో ఉన్న కంట్రీ. నేపాలీల గురించి మనకి బాగా తెలుసు. దేశంలాగే అక్కడున్న అమ్మాయిలు కూడా చాలా బ్యూటీగా ఉంటారు, క్యూటీగా మాట్లాడతారు. ఆ క్యూటీతోని కుదిరితే మొత్తం లూటీ చేస్తారు. బట్ కంట్రీ వేరు, ఖతర్నాక్ లేడీస్ వేరు. స్పెక్స్ పెట్టుకొని లూజ్ హెయిర్ వదిలి స్టైల్గా ఉన్న ఈమె సాఫ్ట్వేర్ ఇంజనీర్లా కనిపిస్తుంది కదా. గుడ్, బట్ నాట్ రైట్ ఆన్సర్. ఎందుకంటే మనం చెప్పుకుంటున్న ఈ స్టోరీలో ఈమె కీ రోల్. ఈమె పేరు కల్పన. ఆమెకు స్టోరీకి ఉన్న లింక్ ఏంటో జస్ట్ వాచ్ దిస్ స్టోరీ. ఇండియా నేపాల్ బోర్డర్లు హైదరాబాద్ పోలీసులు సీరియస్గా వాచ్ చేస్తున్నారు. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళను ఆర్మీతో కలిసి అబ్జర్వ్ చేస్తున్నారు. కల్పన ఫోటో పట్టుకొని కాకి స్టైల్ సర్చింగ్. మరికొంతమంది పోలీసులు లక్నో, ఢిల్లీ, ముంబై వెళ్ళారు. ఎందుకంటే కల్పన ఈజ్ నాట్ ఆర్డినరీ లేడీ. వెరీ పవర్ఫుల్ అండ్ పక్కా డైనమిక్ క్రియేటివ్ ప్లానర్. లక్నో వెళ్ళిన పోలీసులు కల్పన కోసం వెతుకుతున్నారు. ఆమె పనిచేసే ఇంటికి వెళ్ళారు. ఇంటి ఓనర్ని అడిగారు, కల్పన ఎవరు, ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది, ఎప్పటి నుంచి మీ దగ్గర ఉంది, అసలు ఆమె మోడస్ ఆపరెంటి ఎలా ఉంటుంది, ఆమెతో పాటు ఎవరెవరు ఉన్నారు, ఆమె కోసం ఎవరైనా వచ్చారా, ఎవరైనా ఫోన్ చేశారా, ఆమె సెల్ నెంబర్ ఏంటి, ఆమె బిహేవియర్ ఎలా ఉంటుంది అని రకరకాల ప్రశ్నలు వేశారు. హైదరాబాద్కు వద్దాం. హైదరాబాద్లోని ప్రశాసన్ నగర్లోని ఆ ఇంటి దగ్గర మాత్రం పోలీసుల హైరాణ తగ్గలేదు. ఇంకా వస్తూ పోతూ ఉన్నారు. ఏవేవో డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ ఉన్నారు. క్లూస్ టీమ్ వచ్చింది. జ్యూస్ మొత్తం పిండేలా సెర్చ్ చేసింది. బట్ నాట్ అవైలబుల్ మెయిన్ క్లూ. ఎందుకు ఏం జరిగింది అక్కడ? వినయ్ రంజన్, రిటైర్డ్ ఐపీఎస్. ఆయన భార్య తనుజ ప్రశాసన్ నగర్లో ఐపీఎస్, ఐఏఎస్ క్వార్టర్స్లో ఉంటారు. ఫస్ట్ ఫ్లోర్ వీళ్ళిద్దరు, సెకండ్ ఫ్లోర్లో వీళ్ళ పిల్లలు ఉంటున్నారు. ఇక థర్డ్ ఫ్లోర్ పని వాళ్ళ కోసం ఉంచారు. హై సెక్యూరిటీ, ఫుల్ సీసీ కెమెరా కంట్రోల్డ్ ఏరియా. అయినా ఓ ప్రాణం పోయింది. సారీ, ప్రాణం పోలేదు, ప్రాణం తీశారు. అదే ఎలా చూద్దాం. వినయ్ రంజన్ ఏదో పని మీద బెంగళూరు వెళ్ళారు. ఏదో పని మీద వెళ్తూ ఉంటారు కదా, అలా వెళ్ళారు కూడా ఆయన. ఇంట్లో తనుజ, వాళ్ళ పిల్లలు మాత్రమే ఉన్నారు. ఎప్పట్లానే రాత్రి డిన్నర్ అవ్వగానే తనుజ తన రూమ్లోకి వెళ్ళి పడుకుంది. కానీ తెల్లారేసరికి ప్రాణాలతో లేదు, ఊపిరి ఆగిపోయింది. ఇది అనుకోకుండా జరిగింది కాదు, అనుకున్న విధంగానే చేశారు. ఎవరు, అసలు ఏం జరిగింది మాట్లాడుతున్నా. కల్పన బ్యూటిఫుల్ లేడీ. తనూజ ఇంట్లో 8 నెలలుగా పని మనిషి. తనూజ తన తల్లికి బాగాలేదని ఆమెను చూసేందుకు కల్పనకు ఆయాగా తెచ్చుకుంది. కల్పన ఆ ఇంట్లో చేరగానే తన క్రియేటివ్ బ్రెయిన్ను యాక్టివేట్ చేసింది. ఎందుకు ఏం చేస్తుందనేగా మీ డౌట్, మాట్లాడుకుందాం డీటెయిల్గా. కల్పన లుక్స్ సూపర్, ప్లాన్ బంపర్, అవుట్పుట్ అదుర్స్, ఫైనల్లీ స్కెచ్ కిరాక్, ప్రాఫిట్ అన్లిమిటెడ్. దట్ ఈస్ నేపాలీ బ్యూటీ కల్పన. లూటీ లాకప్ ఐడియాస్. కల్పన టీంలో టోటల్ 8 మంది మెంబర్స్ ఉంటారు. అందరూ ఖతర్నాక్లే. వాళ్ళందరికీ ఈమెనే గ్యాంగ్ లీడర్. కల్పన తనూజ ఇంట్లో అడుగుపెట్టిన రోజే ఆ ఇంటిని లూటీ చేయాలని నాటీగా ఫిక్స్ అయ్యింది ఈ లేటెస్ట్ బ్యూటీ. ఆ రోజు నుంచి ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్ అదే థాట్, అవే థింకింగ్స్. కొట్టే దిమ్మ తిరగాలి,
మైండ్ బ్లాంక్ అవ్వాలనే కాన్సెప్ట్తో వందల సార్లు రెక్కీలు చేసింది. ఫైనల్గా ఓ డేట్ ఫిక్స్ చేసుకుంది. కానీ అంతకుముందే తనూజ దగ్గర, వినయ్ రంజన్ దగ్గర వాళ్ళ పిల్లలతో విపరీతమైన చనువు ఏర్పడేలా చేసుకుంది. కల్పన తమకంటే మంచిది అనే పేరు సంపాదించుకుంది. చివరికి తనూజ తన గది పక్కనే ఉన్న మరో బెడ్రూమ్ను కల్పనకు ఇచ్చేసింది. అంత నమ్మకం సంపాదించింది. నమ్మినోళ్ళనే కదా నాశనం చేయడం ఈజీ. సో కల్పన యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంది. సీన్కు రిబ్బన్ కట్ చేసింది. గ్యాంగ్తో కలిసి ఇంట్లో అణువణువు అప్డేట్ చేసింది. గుమ్మం దగ్గర నుంచి బెడ్రూమ్కు ఎన్ని అడుగులు, ఎన్ని ఇంచులు ఉంటుందనేది వినయ్ రంజన్ కంటే వీళ్ళకే బాగా తెలుసు. అంత పర్ఫెక్ట్ ప్లానింగ్ రెక్కీ చేసింది. కళ్ళు లేని వాళ్ళు కూడా జెట్ స్పీడ్తో వెళ్ళి ఇంటిని కొల్లగొట్టేంత పక్కాగా కల్పన ప్రిపేర్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ ప్రిపేర్ అయ్యేలా చేసింది. తనూజ కపుల్, కల్పన పని మనిషి అన్న మాటే మర్చిపోయారు. ఎందుకంటే వాళ్ళతో అంతలా కలిసిపోయింది ఈ బ్యూటీ. కల్పన ఉండగా టెన్షన్ ఎందుకు దండగా అన్న రేంజ్లో ఆ బ్యూటీ ఇంటిని అవుట్ అండ్ అవుట్ రౌండప్ చేసింది. ఎందుకంటే మంచి టైం దొరకదని డేట్ ఫిక్స్ చేసింది. టైం చూసింది, కొట్టింది. దెబ్బకు బ్లాస్ట్. 8 నెలల ప్లాన్ ఊరికే పోలేదు. మే 8 డేట్ ఫిక్స్ చేసి గ్యాంగ్ ఇంటిమేట్ చేసింది. టీం అలర్ట్ అయింది. వాచ్ల్లో కొన్ని వందల సార్లు టైం చూసుకున్నారు. నైట్ ఎప్పుడవుతుందా, కమిట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలని వెయిట్ చేస్తూ ఉన్నారు. మిడ్ నైట్ 1 to 2 ఈ మధ్యలో ఆపరేషన్కు టైం ఫిక్స్ చేసింది కల్పన. ఫస్ట్ ఫ్లోర్లో తనూజ ఎప్పట్లాగే గురువారం రాత్రి డిన్నర్ అవ్వగానే తన గదికి వెళ్ళి పడుకుంది. రాత్రి 12 అయింది. సందు చివర టీం రెడీగా ఉంది. కల్పనకు మెసేజ్ వచ్చింది. బీ అలర్ట్, డోంట్ వేస్ట్ టైం, అంతా స్పీడ్గా జరిగిపోవాలి, లేట్ చేస్తే లైఫ్ పోతుంది అని వాళ్లకు మళ్ళీ అలర్ట్ సిగ్నల్ ఇస్తూనే వచ్చింది. ముగ్గురు వచ్చారు. కల్పన డోర్ తీసింది. లోలుకొచ్చారు. లోపలికి అడుగు పెట్టారు. నేరుగా తనూజ గదిలోకి వెళ్ళారు. నిద్రలో ఉన్న తనూజ 2 చేతులు కాళ్ళు గట్టిగా పట్టుకొని నోట్లో గుడ్డలు కుక్కేశారు. తీసుకొచ్చి కుర్చీకి కట్టిపడేశారు. తనూజ కళ్ళ ముందే బీరువా తీసి అందులోని క్యాష్, గోల్డ్ ఐటమ్స్ తీసుకుని గోడ దూకి వెళ్ళిపోయారు. అంత నిమిషాల్లోనే జరిగిపోయింది. తనూజ అరవలేదు. కల్పన చూస్తూ, ఎంత మోసం చేశావే, నిన్ను నా కూతురులా చూసుకున్నానే, నువ్వు ఏదడిగితే అది ఇచ్చాను కదా, నన్నే మోసం చేస్తావా, నన్నే చంపేస్తావని ఎంత నీచురాలివి అని ఆమె కళ్ళే మాటలు కందని వేల మాటలు పలికాయి. తనూజ కళ్ళ నుండి పలికిన మాటలవి. కానీ అవి కనిపించని, వినిపించని కళ్ళ నాదాలు. కదల్లేదు, అరవలేదు, కారుతున్న కన్నీరే సాక్ష్యం. కానీ అలా ఎంతసేపు ఉండగలదు? ఊపిరి ఆడలేదు. కొన్ని గంటల పాటు నరకం చూసి తుది శ్వాస వదిలింది. కల్పనతో పాటు గ్యాంగ్ మొత్తం జంప్. రంజన్ ఇంటి నుంచి షేక్పేట వెళ్ళి అక్కడి నుంచి ఆటోలో నాంపల్లి రైల్వే స్టేషన్కి చెక్కేశారు. ఆ తర్వాత నేరుగా లక్నోకి లాంగ్ జర్నీ చేశారు. ఇప్పుడు పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు. మే 8 ఫ్రైడే మార్నింగ్ 6 AM. ఎప్పట్లాగే డైలీ ఉదయం 6 గంటలకు తనుజ ఇంటి బయటకు వచ్చి పిల్లలతో మాట్లాడేది. శుక్రవారం ఎందుకు రాలేదు అని సెకండ్ ఫ్లోర్లో ఉన్న పిల్లలు ఆమె గదికి వెళ్ళారు. అక్కడ సీన్ చూడగానే షాక్ అయ్యారు. అమ్మా అని గట్టిగా అరుస్తూ నోట్లో గుడ్డలు తీసి కట్లిప్పి అపోలో హాస్పిటల్కి తీసుకెళ్లారు. బట్ అప్పటికే ఆమె చనిపోయింది. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కు ఫోన్ వెళ్ళింది. అప్పుడు సమయం దాదాపు ఉదయం 10 గంటలు. ఆ తర్వాత వెంటనే న్యూస్ లీక్, మీడియాలో బ్రేకింగ్ న్యూస్. అందుకే డీటెయిల్స్ తీసుకున్న తర్వాత అన్నీ ఓకే అనుకున్నాకే నేపాలీలను పనిలో పెట్టుకోవాలని పోలీస్ బాస్ సజ్జనార్ చెప్తూ ఉన్నారు. కల్పన గ్యాంగ్ కోసం అన్ని యాంగిల్స్లో పోలీసులు వేటాడుతున్నారు. ఏ క్షణమైనా వాళ్ళు దొరుకుతారు, నో డౌట్. బట్ తనూజను బతికించలేరు. మీ ఇంట్లో నేపాలీ పని మనుషులు ఉన్నారా? అయితే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ గురించి డీటెయిల్స్ కనుక్కోండి. అంతా క్లియర్ అనుకుంటేనే పని కంటిన్యూ చేసుకోండి. ఇది నేనంటున్న మాట కాదు, పోలీస్ బాస్లే చెప్తున్న మాట. ఎందుకోసం? మీకోసం, మీ ఆత్మరక్షణ కోసం.